హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో నిన్న మేము విజయవాడ వచ్చేసాం కదా, నిన్న వ్లాగ్ పెట్టలేదు. అత్తయ్యతోటి వ్లాగ్ వీడియో పెట్టండి అని మెసేజ్ చేస్తూ ఉన్నారు చాలామంది. సో ఇది సండే రోజు వ్లాగ్. యాక్చువల్లీ నేను కొంచెం కొంచెం వీడియోసే తీసాను. నా ఫోన్లో స్టోరేజ్ ఉండట్లేదు, అందుకే నేను లాంగ్ వీడియోస్ తీయలేకపోతున్నాను. ఇక అవి రాగానే ఈ బైక్ని తొక్కిపెట్టి నారదీసే పనే. ఇక మా అత్తేమో మామయ్య చేపలు తీసుకొస్తే చేపలు అయితే నాకు అడుగుతున్నారు. నేను ఈ శారీ, జ్యువెలరీ ఇవన్నీ మీషో నుండి అయితే తీసుకున్నాను. నిన్న మొన్ననే వచ్చినాయి, మా వాచ్మెన్ అంకుల్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడైతే రివ్యూస్ చేయాలి. నాకేమో ఎవరు వీడియోలు తీసేవాళ్ళు లేరు. నేను వీడియోస్ అప్లోడ్ చేసేస్తే నేను కొంచెం ఖాళీగా ఉంటాను. నాకేంటంటే కొరియర్స్ వస్తే ముందు కొరియర్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, అప్పుడే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంతలోపు నేను వాయిస్ ఓవర్ ఎత్తుంటే హవి వాళ్ళు వచ్చారు, బయటికి వెళ్ళి వచ్చారు. ఈ హవి ఏమో వాళ్ళ తాత కింద బైక్ని తుడుచుకోవడం చూశాడు. ఇంకా నాప్కిన్ తీసుకొని ఈయనకున్న పెద్ద బైక్ని కూడా తుడుచుకుంటున్నాడు. ఇది అమెజాన్లో తీసుకున్నాము. అప్పుడు సెకండ్ బర్త్డే అప్పుడు మా అమ్మ వాళ్ళు హవికి ఇది బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. మామూలుగా వాడబ్బా బైక్ అంటే చాలా ఇష్టము, కానీ ఇంక అప్పుడు బర్త్డేకి ఇక్కడికి ఆర్డర్ చేశాం కదా, ఇంక ఇది తిరుపతి తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు. సరేలే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి ఆడుకోవడానికి ఉండాలి కదా అన్నట్టు ఇంక ఇదైతే ఇక్కడే ఉంచేశాను నేను. ఇంకా ఆప్షన్ కూడా లేక ఇంకా తిరుగుతాడు, కాళ్ళని పసా తొక్కొదులుతాడు, ఆయన ఇష్టం. ఇంకా నేనైతే అత్తయ్య ఆపేసేయండి, మీరు ఏం చేయొద్దు, నాకు వీడియోలు తీసేయండి, నేను తర్వాత నేను అగారో నుంచి పోర్టబుల్ మినీ ఫ్యాన్ తీసుకున్నాను. 1 year వారంటీతో అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. మెయిన్ నేను ఇది హబీ కోసం తీసుకున్నా. ఇది 6 hours వరకు మనకి ఛార్జింగ్ పెట్టుకుంటే యూజ్ అయ్యింది. దీన్ని మనం పవర్ బ్యాంక్తో, ల్యాప్టాప్తో అండ్ నార్మల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ వైర్ కూడా వాళ్ళే అయితే ప్రొవైడ్ చేశారు అండ్ స్టాండ్ ఉంది. సో ఇది చాలా పోర్టబుల్గా ఉంది కాబట్టి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని కూడా క్యారీ చేయొచ్చు. ఇలానూ పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇట్లా అయినా పెట్టుకోవచ్చు అనమాట. దీనిలో మనకి 3 ఫ్యాన్ స్పీడ్ మోడ్స్ అయితే ఇచ్చారు. సో నెంబర్ 1 అనమాట ఇది, 2, 3 మోడ్స్ అయితే ఉన్నాయి. సో మనం మేకప్ వేసుకున్నా లేదా ఎప్పుడైనా రెడీ అయినప్పుడు బాగా ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చిన్న పిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అయ్యిద్ది. వాళ్ళు పాపం చాలా ఇదైపోతారు కదా బయటకు వెళ్ళినప్పుడు. సో దీనిలో మనకున్న స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే మనకి స్టాండ్ లాగా కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మా ఆయన లాంటి వాళ్ళు ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటారు, పవర్ కట్స్ అవుతాయి, లేకపోతే వాళ్ళకి ఫ్యాన్ కావాలి అన్నప్పుడు కూడా ఇది పెట్టుకోవచ్చు. మరి ఇలాగే ఉంది కదా, ఇది అడ్జస్ట్ అవ్వదా అనుకుంటే దీనిలో అడ్జస్ట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే నేను ఈ ఆప్షన్ ఎక్కువ వీటిలో చూడలేదు. సో ఇక్కడ చూడండి, దగ్గరగా చూడండి ఒకసారి. ఇదైతే మనకి టిల్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఫ్యాన్ అనేది చక్కగా మూవ్ అయ్యిద్ది, మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ అయ్యిద్ది. సో దీన్ని మనము 3 waysలో అయితే ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనము ల్యాప్టాప్ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. ల్యాప్టాప్ తోటి ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము పవర్ బ్యాంక్ తోటి ఛార్జ్ చేసుకోవచ్చు, నార్మల్గాను ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో మనకు ఉంచిన ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే రెడ్ కలర్ లైట్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. దీనిలో మనకి ఛార్జింగ్ అయ్యేటప్పుడు నార్మల్గా బ్లూ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇక్కడైతే మనకి ఛార్జింగ్ ఎక్కినప్పుడు లేదా ఛార్జింగ్ అయిపోతుంది అన్నప్పుడు రెడ్ లైట్ అయితే వెలిగిద్ది. సో నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ బ్యాంక్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. టైప్-C పోర్ట్ కాబట్టి ఇబ్బంది లేదు. సో చూడండి, పవర్ బ్యాంక్ త్రూ కనెక్ట్ అయింది, ల్యాప్టాప్ త్రూ కనెక్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా నార్మల్గా ఛార్జింగ్ పెడతాం కదా, అట్లా కూడా కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను నేను మీకు. అన్నీ కట్ చేసి ఇస్తాను, కావాల్సినవి అన్నీ చేస్తానని చెప్పాను. వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అండ్ కట్ చేసేసాము. కూర స్టవ్ మీద పెట్టేసాము. ఇంకా నాకైతే విపరీతంగా హెడ్ఏక్ వస్తుంది నిన్నంతా జర్నీ చేసేసరికి. ఇక మంచిగా తలకైతే బాగా ఆయిల్ పెట్టించేసుకున్నాను. ఇక్కడ హవి గారు చూడండి, చక్రాలు తింటా మజ్జిగ తాగుతున్నాడు. అట్లా ఉంటుంది మరి మన రాజభోగం. ఇక మా మావయ్య తెస్తే చేపలు చాలా తీసుకొస్తారు. ఇంకా రెండిట్లో విడివిడిగా వండుతున్నారు. తల తోక మొక్కలు, కొంచెం ఎక్కువ ముళ్ళులు ఉండే మొక్కలన్నీ ఒకవైపు, అలాగే ఓన్లీ మెత్తని మొక్కలన్నీ ఒక దానిలో అలా వండుతున్నారు హవికి. అండ్ మా ఆయనకి మెత్తని మొక్కలు, నడుము మొక్కలు ఉంటాయి కదా, అవి అయితే ఇష్టంగా తింటారు. అందులో కొంచెం ముళ్ళులు కూడా ఉండవు కదా ఎక్కువగా, అందుకని ఇక ఇక్కడ అత్తయ్యనే చేసేస్తున్నారు. తెలుసు కదా మీకు, అత్తయ్యనే చేస్తారని చెప్పి. ఇంకా దాని తర్వాత చింతపండు కొంచెం ఎక్కువ నానబెట్టమని చెప్పాను, ఎందుకంటే హెయిర్ కలర్ వేయాలి. ప్రమోషన్ వీడియోనే, బట్ చాలా బాగుంటుంది. అసలు ఎన్ని డేస్ అవుతుందో వెయ్యాలని. ఈ మధ్య బాగా బద్ధకం వచ్చేస్తుంది. అస్సలు యాక్టివ్గానే ఉన్నట్టే ఉన్నా, కొంచెం ఇన్యాక్టివ్గానే ఉంటున్నాను కొన్ని డేస్ నుంచి. ఇంకా దాని తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళు అన్నం తింటే అస్సలు తిననీయట్లేదు అని చెప్పి హవీని అయితే తీసుకొని నేను కిందకి తీసుకొని వెళ్ళాను. ఇక ఆడినట్టే అటు పరిగెత్తా అటు పరిగెత్తా సరిపోయిద్ది. అసలు ఈ విజయవాడ ఇంట్లో టైం ఎలా అయిపోయిద్దో కూడా తెలీదు. హవి అయితే నిన్న ఒకటే ఏడుపు, ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం, ఇక్కడ నాకు నచ్చలేదు అని. ఎందుకంటే ఏసీకి అలవాటైన ప్రాణం, ఏసీ లేకుండా ఉండలేం కదా. సో విజయవాడలో ఏసీ లేదు అంటే మాకు కూడా లేదు. హవి పుట్టినాక
6 మంత్సా అక్టోబర్ కదా, ఏప్రిల్లో తీసుకున్నామంటే అంతే 6-7 మంత్స్ అప్పుడు ఫీవర్ బాగా వచ్చేసింది. 103 ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే చెప్పారు కూలర్ పెట్టద్దు, ఏసీ పెట్టండి, ఇప్పుడు ఎంత టెంపరేచర్ ఉంటుంది పిల్లలు అస్సలు తట్టుకోలేరు అంటే అప్పటికప్పుడు ఇంకా ఏసీ అయితే కొన్నాము. మా మావయ్య అండ్ మా ఆయన కలిసి కొన్నట్టున్నారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. క్యారియర్ అప్పుడు తీసుకున్నాము. నేను సమ్మర్లో తప్ప అసలు ఏసీ వేయము, ఎక్కువగా ఎడిక్ట్ అవ్వకూడదు అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం ఫస్ట్ డే చాలా ఎగ్జాస్టింగ్ అనిపించింది, చాలా టార్చర్ లాగా. మా ఆయన అయితే వామ్మో వెళ్ళిపోదాం అన్నట్టే ఉన్నాడు. ఇంక ఈ డ్రెస్ ఫ్లిప్కార్ట్ నుంచి నెక్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా, మీషో నుండి తీసుకున్నాను. నా ఇన్స్టా ఫాలో అవ్వండి, అవ్వకపోతే మీకు చాలా మంచి మంచి డీల్స్, చాలా మంచి రివ్యూస్ చూపిస్తూ ఉంటాను. చాలామందికి ఇంకా ఉన్న అపోహ ఏంటంటే ఈ రివ్యూస్ అన్నీ చేసి డబ్బులన్నీ మీకు ఎక్కడి నుండి వస్తాయని చెప్పి. ఇవి రిటర్న్ చేస్తాము అంటే కొంచెం అర్థం కావట్లే. అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది, కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కదా. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, 2 రోజులు వ్లాగ్ కలిపాను ఇక్కడ నేను. ఇంకా నెక్స్ట్ రోజు అయితే మేము ఇంకా నేను ఇంకా మా హస్బెండ్ కలిసి కొంచెం చిన్న పని ఉంటే బయటకు వస్తూ కర్మారమ్మ గుడికి వెళ్ళకపోతే ఎట్లాగా రాగానే వెళ్తాము. కానీ అమ్మ మాత్రం చాలా పవర్ఫుల్, అసలు లోపలైతే కలశం ఏదో పెట్టారంట, లోనకైతే వెళ్ళనియట్లేదు. బయట నుంచి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ శివలింగం కొత్తగా పెట్టారు. ఇక్కడ సప్తమాత్రికులు, అలానే నాగదేవతలు, ఇక ప్రత్యంగరి మాత, వారాహి మాత, దుర్గామాత, వెంకటేశ్వర స్వామి అండ్ నవగ్రహాలు ఒకటి కాదు అన్నీ ఉంటాయి మనకు, అసలు ఇక్కడే ఉంటాయి. ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు గుడికి వెళ్తే మాత్రం. చాలా బాగా పూజలు కూడా చేస్తారు. ఇది నేను ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తాను, విజయవాడలో ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. మంగళవారం శుక్రవారం అయితే చాలా రద్దీ కూడా ఉంటుంది. మంగళవారం అమ్మవారికి ఫేమస్ కాబట్టి మేము మండే రోజైతే వెళ్ళాము. ఒక 1 వీక్ అయితే ఉంటాను నేను ఇక్కడ. సో దాని తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలి, ఇంకా తప్పదు కదా, తెలిసిందే. ఇంకా కుంకుమ పెట్టుకున్నానా, అదేంటో పక్కకి వెళ్ళినట్టు అనిపించిందని కెమెరా ఆన్ చేసి అటు తిప్పి అటు తిప్పి మొత్తానికి కుంకుమ అంతా పాడు చేసేసుకున్నాను. ఇంతకీ ఏంటక్క నువ్వు కారులో తిరుగుతున్నావు ఏంటి, కారు కానీ కొనేసావా ఏంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇది మా కారు కాదు. మా ఆయన చూడండి ఇంత ఏసీలో కూడా ఎలా చెమటలు కక్కుతున్నాడో, రోజంతా ఏసీలోనే ఉంటాడు ఆఫీస్లో, ఇంటికి రాగానే ఏసీ ఆన్ చేసేస్తాడు. ఇంకా అట్లా ఉంటే ఇంకా కష్టం కదా. అప్పటికి కారులో ఏసీ ఉంది. ఈ కారు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ది అనమాట. ఒక 2 డేస్కి అయితే తీసుకున్నాం, కొంచెం బయట తిరగాల్సిన పనులు ఉన్నాయని చెప్పి. సో మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అయితే రిటర్న్ ఇచ్చేసేయాలి. మా కార్ అని మాత్రం అనుకోవద్దు, మేమైతే ఎటువంటి కారు కొనలేదు. మొన్న యోబర్ది ఒకటి చేశాను కదా, అప్పుడైతే కారు కొనేసారా అని కూడా అన్నారు. మేము కారు కొనలేదు, ఏమీ కొనలేదు, మాకు ఈఎంఐలు అవేం రావు, కొంచెం సిబిల్ అది బాగాలేదు. సో ఇక్కడ చిన్న బ్యాంక్ పని మీద అయితే వచ్చామన్నమాట. నాది సేవింగ్స్ అకౌంట్, నాది 0 బ్యాలెన్స్ అకౌంట్ అన్నమాట. అది సేవింగ్స్ అకౌంట్లోకి చేంజ్ చేయాలి. నాది కాలేజ్ టైంలో ఉన్న అకౌంట్, కాలేజ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో నాకు తీశారు అకౌంట్, ఇంకా అది అలాగే ఉంచేసాము. ఇప్పుడైతే అది మార్చుకోవడానికి వెళ్ళాం. బ్యాంక్ అంటే తెలిసిందే కదా, ఒక గంట అనుకొని వెళ్తే అది 2 గంటలు అయిపోయిద్ది. అవి డబల్ కళ్ళజోడు పెట్టుకొని భలే అమ్మ బ్యాంకులో అయితే టార్చర్ చేసి వదిలాడు. పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళడం అంటే మామూలుగా ఉండదు. వాళ్ళు ఇంట్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటారు, మెలకుగా ఉంటే ఇంక మా అత్తయ్యతో ఉండడని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళాము. కానీ మధ్యాహ్నం అయింది ఇంటికి వచ్చేసరికి పప్పన్నం పొద్దునే నానబెట్టేసి వెళ్ళాను. చేపల కూర ఉంది నిన్నటిదే, ఇక అదే తింటాం. చేపల కూర నెక్స్ట్ రోజుకి బాగుంటుంది. ఇంతలోపు ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని రివ్యూస్కి డ్రెస్సెస్ కూడా వచ్చాయి. ఇందులో 2 ఫీడింగ్ డ్రెస్సులు, ఒకటేమో హెవీ డ్రెస్. ఆల్రెడీ నేను ఒకటి వేసుకున్నాను కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ ప్రైస్ అనిపించింది నాకు, చాలా కంఫర్టబుల్గా కూడా అనిపించింది. ఇక మా అత్తయ్య తిప్పలు కాదు అన్నం పెట్టడానికి 30 తిప్పలు. ఇంకా మా అత్తయ్య కలర్ వేసాను కదా, ఇదైతే రెడ్ కలర్లోకి వస్తుంది, ఫస్ట్ ఆరెంజ్ కలర్లోకి వస్తుంది, రెడ్ కలర్ కాదు. ఇక్కడ యూట్యూబ్ చూద్దాం అంటున్నాడు. మళ్ళీ మేము బయటికి వెళ్తున్నాం అనమాట. యూట్యూబ్ చూద్దాం అని చెప్పుకుంటున్నారు. ఓకే వస్తా అన్నాడు. తర్వాత యూట్యూబ్ అన్నాడు. టీవీ రావట్లేదు, టీవీకి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇక ఫోన్లో చూస్తాను అన్నాడు. నాకేంటంటే అట్లీస్ట్ టీవీ అయితే చాలా దూరంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. కానీ ఫోన్ అంటే ఇంక మేము ఎప్పటికి వస్తామో తెలీదు, ఇక మేము వచ్చేదాకా కంటిన్యూస్గా ఫోన్ చూస్తే చాలా కష్టం అయిపోయిద్ది అని చెప్పేసి ఇంక వద్దనుకున్నాం. ఉంటానంటాడు, కాసేపు ఉండనంటాడు. ఎంతైనా పిల్లల్ని యూట్యూబ్ ఫోను లేకపోతే ఏమన్నా తినేయంటే ఇంక వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఈ పిల్లలు అయితే భలే కోలాటం చేస్తూ చాలా మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారు. ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ట్రిప్స్ అన్నీ అయిపోయినాయి. సమ్మర్లో మీరు ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది కూడా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అదనమాట సంగతి. చాలా బాగా సమ్మర్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. నాకే అలా అనిపించింది, అంటే మీకు ఎలా అనిపించింది? ఇంకా మీ పిల్లల్ని ఎవరినైనా కొత్తగా స్కూల్లో జాయిన్ చేస్తున్నారా, లేకపోతే ఏ క్లాసెస్కి వెళ్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.
అలానే మన పేజ్ని ఇంకా ఫాలో అవ్వకపోతే అవ్వండి. అలాగే నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. వీడియో ఎక్కడి వరకు చూసారు కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోయారు కదా. ఇంకా నేను డైలీ వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను కానీ చెప్పాను కదా, ఫోన్లో స్టోరేజ్ అస్సలు సరిపోవట్లేదు. ఎంత కష్టపడ్డా సరే ఏంటో, ఎంత స్టోరేజ్ ఉన్నా సరే ఫోన్కి అస్సలు సరిపోదబ్బా. ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.